ప్రభు నీ జీవితాల్లో ఎట్టి గొప్ప కార్యాలు జరిగించాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆయనని స్తుతించాలంట, ఆయన ఆరాధించాలంట. కొందరి జీవితాల్లో ఈరోజు డేట్ లేదు, అసలు ఏం లేదు. కొందరి జీవితాల్లో ఈరోజు డేట్ లేదు, కానీ ప్రభు నీకు ఆరోగ్యాన్ని దయచేసి ఈరోజు డేట్ని చూసేటట్టుగా చేశాడు. అది జ్ఞాపకం. కృతజ్ఞతతో స్తుతిస్తున్నారు ఆయనని. ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనని కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నారా? 6 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం నీ జీవితం ఎలాగుండే, నీ బ్రతుకు ఎలాగుండే, నీ ప్రవర్తన ఎలాగుండే, నువ్వు ఎక్కడ అవమానించబడ్డావు, ఎక్కడ వెక్కిరించబడ్డావు, ప్రభు నిన్ను ఎక్కడ మాదిరిగా ఉంచాడు, ఎక్కడ నిన్ను ఆశీర్వదించాడు, ఎక్కడ నిన్ను అభివృద్ధి పరిచాడు, ఏ స్థలంలో నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఏ స్థలంలో మరణ పడక వరకు వెళ్ళిపోయిన నీకు ఆయన మరణమును నిరర్ధకము చేసి అక్షయతను జీవమును పోసి నేను ఈ రోజు వరకు బ్రతికించాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు కాదా? ఆయన ఆ రోజు నీ మధ్యలో ఉండి నిన్ను బ్రతికించిన వాడు కాదా? ఆ రోజు నీకు ఆహారం ఇచ్చి నిన్ను పోషించి ఈరోజు ఆయన సన్నిధిలో కూర్చోబెట్టిన వాడు కాదా? అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి.